తప్పకుండా వెళ్ళేటువంటి ఒక స్థితికి నిర్మాణమైంది మిత్రులారా. అది హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక చైతన్యం దృష్టిలో పెట్టుకోండి. ఇది రాయచోటి నుంచి ప్రారంభమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు హిందూ సమాజం ఎక్కడ కూడా డబ్బులని ఆపే ప్రయత్నం చేయదు, ఆపదు. అటువంటి ఒక ప్రదర్శనలు ఈ సంవత్సరం మొత్తం మీద కూడా జరిగాయి. ఎక్కడ కూడా హిందూ ఊరేగింపులో డప్పులు ఆపడం లేదు. ఏ నిషిద్ధ ప్రదేశం లేదు ఈ యొక్క దేశంలో. హిందువు డప్పు కొట్టడానికి, హిందువులు ఊరేగింపు చేయడానికి, మేళ తాళాలలో వేయడానికి ఎక్కడ కూడా ఆపేటువంటి ఒక ప్రయత్నం లేదు. అటువంటి ఆపేటువంటి నిర్బంధిత ప్రదేశం కూడా లేదు. దానికి ఉదాహరణ కేవలం రాయచోటి నుంచి ప్రారంభమైంది. ఆ హిందుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు సాధించినటువంటి విజయము అన్నటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకోగలగాలి మిత్రులారా. హిందూ సమాజం చైతన్యమైంది. హిందువు పిరిగివాడు కాదు అని చెప్పి ఈరోజు నిర్ణయం అయిపోయింది. హిందువుని ఈరోజు గురించి ఎవరన్నా హిందువుని గురించి మాట్లాడితే వాళ్ళని బహిష్కరించేటువంటి ఒక స్థితికి హిందూ సమాజం చైతన్యవంతమైంది ఈరోజు మిత్రులారా. అయినప్పటికీ హిందూ సమాజంలో అనేక లోపభూయిష్టమైనటువంటి ఆలోచనలు ఈ రోజులు కూడా ఉన్నాయి మిత్రులారా. హిందూ సమాజం ఎంత వివేకవంతమైనటువంటిదో ఆ వివేకంతో అనేక విషయాలని హిందూ సమాజము కాలానుగుణంగా పద్ధతులు మార్చుకొని ఉంది. ఇది సనాతనమైనటువంటిదే. అయినప్పటికీ కొత్త విధానాలని ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతుంది హిందూ సమాజము. వేల సంవత్సరాల కాటి జీవన పద్ధతే ఇది. అయినప్పటికీ కొత్త ధనాన్ని ఎప్పుడు స్వీకరిస్తుంది హిందూ సమాజం అన్నటువంటి దానికి ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మొఘలాయులు, తురుష్కుల యొక్క దండయాత్రల నుండి మన అమ్మాయిలని కాపాడుకోవడానికి బాల్య వివాహాలను ప్రోత్సహించింది ఈ దేశం మిత్రులారా. తర్వాత అనిపించింది బాల్య వివాహాలు అన్నటువంటిది ఒక నేరము, బాల్య వివాహాలని ప్రోత్సహించకూడదని హిందూ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఆశించారు. బాల్య వివాహాలని నిలిపివేశారు. 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహాలు జరపాలన్నటువంటి విషయాన్ని మార్పు హిందూ సమాజం స్వీకరించింది మిత్రులారా. అదే సమయంలో వితంతు పునర్వివాహము, ఒకసారి వివాహమైనటువంటి ఒక గృహిణి భర్త చనిపోయిన తర్వాత వితంతువుగానే ఆ విధమైనటువంటి జీవనం కొనసాగించాలి అని చెప్పి మన ధర్మాలలో శాస్త్రాలలో ఉంది అని చెప్పి ఆచరించినప్పటికీ మిత్రులారా, ఇది మంచిది కాదు. చిన్న వయసులో ఉన్నటువంటి ఒక విధవ అదే జీవితం అన్నటువంటిది గడపడం కాదు, పునర్వివాహం కోరుకోవాలని చెప్పి అనేక మంది సంస్కర్తల యొక్క దేశంలో ఆ సంస్కరణ మార్పు రావాలని ప్రజల్లో కోరుకుని ఉద్యమం చేశారు. హిందూ సమాజంలో వితంతు పునర్వివాహం అనేటువంటి మార్పుని మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం మిత్రులారా. అటువంటి చైతన్యవంతమైన సమాజము పాము కదా, తన యొక్క పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ఎప్పుడైతే తీసుకుని ముందుకు వెళ్తుందో అదే పద్ధతిలో హిందూ సమాజంలో ఉన్నటువంటి వికృతులని ఎప్పటికప్పుడు తొలగించుకొని మంచి మార్గంలోకి వెళ్ళడానికి ఒక నూతన పద్ధతుల్ని తీసుకొచ్చేటట్టుగా ఆలోచన హిందూ ధర్మంలో ఉంది. ఎప్పుడు కూడా హిందూ ధర్మంలో మూర్ఖులు హిందూ ధర్మంలో లేరు మిత్రులారా. అరబ్ దేశాలలో నీళ్లు దొరకకపోతే వారానికి ఒకసారి స్నానం చేస్తే, భారతదేశంలో నీళ్లు దొరికినప్పటికీ నేను వారానికి ఒకసారి స్నానం చేస్తాననేటువంటి మూర్ఖత్వం హిందూ సమాజంలో లేదు మిత్రులారా. ఎప్పుడు మార్పుని స్వీకరించడానికి జీవించినటువంటి ఒక స్థలాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జీవించడం అనేటువంటి హిందూ ధర్మం మిత్రులారా. అటువంటి ఒక స్థితిలో ఈరోజు హిందూ సమాజం ఉంది. ఇటువంటి హిందూ సమాజంలో అనేక వికృతులు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి మిత్రులారా. హిందూ దేశంలో ఉన్నప్పటికీ మనము ఒక మద్రాస్ హైకోర్టు యొక్క జడ్జి ఒక దేవుడి ఒక కొండపైన దేవుడి దీపాన్ని వెలిగించడానికి వెళితే కొంతమంది పార్లమెంటు సభ్యులు వెళ్ళి, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలకు వెళ్ళి సభ్యులు వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి హిందూ మతం కోసం ఒక దీపాన్ని వెలిగించినటువంటి ఆ జడ్జిని తొలగించమని ఉత్తరాలు ఇచ్చేటువంటి సమాజం ఈ రోజు కూడా ఈ దేశంలో ఉంది మిత్రులారా. దృష్టిలో పెట్టుకోగలగాలి. మన ఇంటిలో దీపం వెలిగించడానికి అనుమతి తీసుకుంటారా మీ ఆఫీసుల్లో? భారత రాజ్యాంగం అనుమతి ఇవ్వాలా? కోర్టులు అనుమతి ఇవ్వాలా? అవసరం లేదు. అదే పద్ధతిలోనే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హైకోర్టు యొక్క జడ్జి కూడా తమిళనాడు యొక్క ప్రాంతంలో ఒక కొండ మీద దీపాన్ని వెలిగించడానికి వెళ్ళాడు. కొండ మీద దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించినటువంటి హైకోర్టు జడ్జికి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా మిత్రులారా? సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా? రాజకీయ